హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం ఓ బాలుడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. సమీప అపార్ట్మెంట్లో నివాసం ఉండే 10వ తరగతి విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చారు. 3 రోజుల ముందు నుంచే ఇంటర్నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు అన్వేషించడంతో పాటుగా అవన్నీ పేపర్పై రాసుకున్నాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలినట్టు సమాచారం. మరింత సమాచారం కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బాలిక హత్యను ఓ 10వ తరగతి బాలుడే చేసినట్లుగా కూడా అతని యొక్క ట్రాక్ హిస్టరీ బట్టి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఆ కూకట్పల్లిలో బాలిక దారుణంగా హత్య చేసినట్టుగా నివాసం ఇదే నివాసంలో ఉంది. అయితే ఈ పక్కనే ఉంటున్నట్టుగా బాలుడు కూడా ఈ పక్కనే ఉంటున్నాడు. ఈ పక్కన ఉన్నట్టుగా ఇంట్లో నివాసం ఉంటూ కొంతకాలం నుంచి ఈ బాలుడు ఆ బాలిక సంబంధించి కావచ్చు, బాలికకు సంబంధించిన సోదరుడితోటి కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఆ విధంగా వస్తూ పోతూ ఉండేవారు. దీంతో ఎలాంటి అనుమానం ఉండేది కాదు. అయితే బాలుడికి దొంగతనం అలవాటు కూడా ఉంది. ఆ దొంగతనం అలవాటుతో భాగంగా ఇందులో వీళ్ళింట్లో దొంగతనం చేయాలి, వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెడతారు, ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉందనేది పూర్తిగా తెలుసు. ఆ విధంగా తెలుసు కాబట్టి ఆ విధంగా దూకి పైకి వచ్చేసి వీళ్ళింట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేసి దొంగతనం చేసేట్టుగా ప్రయత్నం చేశాడు. 80,000 రూపాయలు తీసుకెళ్లేట్టుగా ప్రయత్నం, అంతేకాకుండా ఒక బ్యాట్ కూడా క్రికెట్ బ్యాట్ తీసుకెళ్లేట్టుగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతనికి క్రికెట్ ఆడేట్టుగా అలవాటు ఉంది. క్రికెట్ బ్యాట్ తీసుకెళ్తేందుకు ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆ బాలిక వారించడంతో ఆమె అత్యంత కిరాతకంగా ఆయన కత్తి కూడా తీసుకొచ్చారు. అదే కత్తితోటి పొడిచి ఈ విధంగా 20 సార్లు పొడిచారు. దాంతో తీవ్ర గాయాలతోటి చనిపోయింది ఆ బాలిక. ఆ తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారించారు. ఈ చుట్టుపక్కల ఉన్నట్టుగా చాలా మందిని, సుమారు 300 మందిని విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినట్టుగా సమాచారంతో ఆ ఇంటి పైనుంచి ఇంటిపైకి ఒక బాలుడు దూకుతూ చూశాను అన్నారు. అప్పటి నుంచి ఆ బాలుడు మీద ఫోకస్ పెట్టారు. ఎవరి బాలుడు ఏంటని ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్ కూడా సైబరాబాద్ సిపి ఆఫీసులో ప్రెస్ మీట్ కూడా పెట్టేసి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. గతంలో కూడా ఏమైనా ఉందా, ఇతను ఒక పక్క స్కెచ్ కూడా, అంటే గజనీ సినిమా లాగా ఈ విధంగా ముందే ఏ విధంగా రావాలి, ఏ విధంగా మర్డర్ చేయాలి, ఏ విధంగా ఎస్పేస్ కావాలి, మిషన్ డన్ అంటూ చివరికి కూడా ఆ విధంగా అతను ఇంగ్లీష్ లో ఒక లెటర్ లాగా, స్క్రిప్ట్ లాగా కూడా రాసుకొని పక్కా ప్లాన్ తోటి హత్య చేశాడు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి ఈ విధంగా ఇంట్లోకి వచ్చేసి అంతేకాకుండా గ్యాస్ లీక్ చేసేసి ఆ విధంగా బ్లాస్ట్ చేసేసి కిందికి ఎస్కేప్ కావాలి, ఏ విధంగా ఆనవాళ్లు దొరకకుండా ఉండాలన్నట్టుగా క్రిమినల్ ఆలోచనతో చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా ఈ బాలుడు హర్రర్ మూవీస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇలాంటి సైట్స్ కావచ్చు చూసేసి ఈ విధంగా పక్కా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ తల్లిదండ్రులు కూడా అతన్ని ఏ వీడియోలు చూస్తున్నారు ఏంటనేది కూడా ముందు నుంచి చూసుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. పోలీసులు కూడా ఆ బాలుడు తల్లిదండ్రులని కూడా విచారణ చేపడుతున్నారు. వాళ్ళకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, దొంగతనాలకు పాల్పడడానికి కారణాలు ఏంటి, గతంలో ఏమన్నా దొంగతనాలు చేశారా, ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. పక్కా దొంగతనానికి వచ్చినట్టుగా బాలుడు ఈ బాలిక చూడటంతో, వారించడంతో ఆమెని హత్య చేసి వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం పోలీసులు ఇవాళ 1 గంటకు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. మొత్తానికి మాత్రం 10వ తరగతి బాలుడే ఈ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడని మాత్రం స్పష్టమైందని చెప్పుకోవచ్చు. సిద్ధు.